ఇక మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ ముగిశాక తాజా పరిణామాలు సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అమరావతి నిర్మాణాలపై వైసీపీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని మంత్రివర్గానికి ముఖ్యమంత్రి సూచించారు. రాజధాని నిర్మాణ ఖర్చులపై చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగడుతూ వాస్తవాలు ప్రజలకు చెప్పాలని సీఎం చంద్రబాబు వివరించారు. ఇతర నిర్మాణ ఖర్చుల కంటే అమరావతిలో నిర్మాణ ఖర్చులు తక్కువగా ఉన్న విషయాన్ని వివరించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ అసత్య ప్రచారాన్ని మంత్రులు తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారు. పెట్రోల్ అంశాల్లో ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ఐటీ, ఏఐపై అవగాహన పెంచుకోవాలని, అమరావతి నిర్మాణ ఖర్చులపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మంత్రుల సింగపూర్ పర్యటనపైన వైసీపీ విషప్రచారం చేస్తోందని, సింగపూర్ పర్యటనపై మంత్రులు ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. సింగపూర్లో ఏం తెలుసుకున్నారో వివరించాలని ఆదేశించారు. పిల్లలే సంపద పేరుతో కొత్త పథకం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి 3 బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదించారు. జూన్ నుంచి జనాభా నిర్వహణపై ప్రచార కార్యక్రమం చేపట్టాలని, అలాగే సాగు, త్రాగునీరు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. ఇక కృష్ణా జిల్లా వెనుగడ్డ నియోజకవర్గంలో గుల్లలమోద, నండగడ్డ గ్రామాల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలను ఎమ్మెల్యే గౌతు శిరీష ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ కృషి చేశారని ఎమ్మెల్యే శిరీష అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆర్టీసీ చైర్మన్ కొండకల్ల నారాయణరావు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, వీరంకి గురుమూర్తి, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒరిస్సా బోర్డర్లో ఉన్న కళాశ నుంచి లచ్చన్న గారి మీద అభిమానంతో ఏ రోజు నేను వాళ్ళని చూడలేదు, కలవలేదు, ఏ రోజు వారు నన్ను కలవలేదు. తాతగారు చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ఒక వెనుకబడిన తరగతుల నాయకుడిగా ఆయన మనవరాలకి ఈరోజు ఈ గ్రామ ప్రజలు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఈ గౌరవాన్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీలోని జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటి కార్యక్రమం మా పార్టీ ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేసుకొని నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఈ గ్రామం, ఈ ప్రజలు, ఇక్కడ ఉన్న పెద్దలకి ఈరోజు నాకు కల్పించిన అవకాశానికి ఎప్పటికీ వీరికి గుర్తుపెట్టుకుంటానని జాతీయ తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం. అదే రోజున ఆ పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే, నేను జాతీయ తెలుగుదేశం పార్టీ కోశాధికారిగా నేను కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అందువల్ల ఆలస్యమైంది. ఇందాక మీ దగ్గర కనపర్తి శ్రీనివాసరావు క్షమాపణ కోరారు. మరి ఈ ఆలస్యానికి కారణం ఏం కాదు, మన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల వచ్చాం. అయినా కూడా మా కోసం ఇంతమంది ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను. ఈ విగ్రహాన్ని గౌతు శిరీష్ గారి విగ్రహాలను కోరుకున్నారంటే ఆవిడ అదృష్టం రాసుకుంటుంది. ఈ విగ్రహ నిర్మాణంలో మరి రాజా గారి, పాపారావు గారి,
గారి విగ్రహానికి ఈ విగ్రహానికి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలి అన్నటువంటి పాపారావు గారి సంకల్పాన్ని ఎవరైతే 10వ తరగతి ఫలితాల్లో కర్నూలు విద్యార్థులు సత్తా చాటారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఒక విద్యార్థిని 593 మార్కులు సాధించింది. ఉపాధ్యాయుల ప్రత్యేక పర్యవేక్షణ, నిరంతరం ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధ్యమైందని విద్యార్థిని చెప్తోంది. పేదరికం చదువుకు అడ్డంకి కాదని, పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి కూడా ఆకాశమహద్దుగా రాణించవచ్చునని ఈ విద్యార్థిని నిరూపించింది. 10 ఫలితాల్లో బాలికల ప్రతిభ, ప్రభుత్వం స్కూళ్ల ఉత్తీర్ణతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. శాసనంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. వరుసగా కర్నూలు జిల్లాలోని ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ స్కూల్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ప్రస్తుతం మనతో పాటు ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో టాపర్గా ఉన్నటువంటి లిఖిత మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అమ్మా చెప్పమ్మా, నీ స్కోర్ ఎంత, అసలు నువ్వు ఎట్లా ఫీల్ అవుతుంది? నాకు 10th బోర్డ్ ఎగ్జామ్స్లో 593 మార్క్స్ వచ్చాయి. ఈ రిజల్ట్కి మా టీచర్స్, పేరెంట్స్, ఇంకా స్టూడెంట్స్ అందరూ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఈ రిజల్ట్ తెచ్చినందుకు ఫస్ట్ నేను మా టీచర్స్కి బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మాకు చాలా ఫెసిలిటీస్, ఇంకా ఏం కావాలన్నా అవన్నీ ఇవ్వడం, మాకు డౌట్స్ బాగా క్లారిఫై చేయడం, హ్యాండ్ రైటింగ్లో కూడా బాగా ఇంప్రూవ్ చేయడం, ఇంకా ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ, మాకు మోటివేషన్ క్లాసెస్, ఇంకా ఇన్స్పిరేషన్ బాగా ఇచ్చారు. అంటే మీకు సబ్జెక్ట్లో ఏదైనా డౌట్స్ వస్తే ఎవరు బాగా క్లియర్ చేసేవాళ్ళు? ఏ టైంలోనైనా నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏ టీచర్ నీకు బాగా ఫేవర్ చేసేవాళ్ళు? అందరు టీచర్స్ ఈక్వల్గా ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేసేవాళ్ళు, ఏ టైంలో అయినా క్లియర్ చేసేవాళ్ళు. మాకు ఈవెన్ ఇంకా హయ్యర్ క్లాసెస్కి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేసేవాళ్ళు ముందే. అవన్నీ నేర్పించారు. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నావు, నెక్స్ట్ నీ ఏం చేయాలనుకుంటున్నావు? నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇష్టం. వాటిలో నేను ఇంప్రూవ్ అయ్యి ఐఐటి వాటిలో సీట్ కొట్టి ఇంకా రీసెర్చ్, వాటి మీద ఏమైనా రీసెర్చ్ చేయాలి అని అనుకుంటున్నాను. అయితే ఒక గవర్నమెంట్ స్కూల్ అని చాలామంది తక్కువ చేసి చూస్తుంటారు. కాకపోతే నువ్వు అదే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇవాళ జిల్లాకే టాపర్గా నిలిచావు. ఎట్లా అనిపిస్తుంది? మిగతా స్టూడెంట్స్కి నువ్వు ఎట్లా మోటివేట్ చేయాలి? గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్తో ఈక్వల్గా కంపీట్ చేస్తుందని ఈ రిజల్ట్స్ ద్వారా మనం చూడొచ్చు. ఇట్లాంటి రిజల్ట్స్ ఇంకా ఫ్యూచర్లో వస్తాయని నేను కోరుకుంటున్నాను. అయితే మనతో పాటు పేరెంట్ కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? కూతురు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ రకంగా జిల్లా టాపర్గా నిలిచింది, దాదాపు 593 మార్క్స్తో. ఆమె ఎలా సంతోషం వ్యక్తం చేస్తారో చూద్దాం. మేడం చెప్పండి, మేడం ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ పాప 593 స్కోర్ చేసింది? నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఆ స్కోర్ చూసి. ఫస్ట్ అందరికి తెలిసిందే ఆ పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది, కానీ ఇంత మంచి స్కోర్ 93 రావడం చాలా చాలా హ్యాపీ యాజ్ ఎ మదర్. సో ఫస్ట్ నేను చెప్పేది థ్యాంక్స్ టు దిస్ టీమ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ మై డాటర్ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ. మేడం ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా మేడం, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మీ పాప, అంటే మీ పాప ఒకటే కాదు, ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు కూడా అత్యుత్తమ మార్కులతో పాస్ అయ్యారు. అయితే ఎట్లా ఉండేది మేడం స్కూలింగ్ అంతా కూడా? మీరు చూస్తూ ఉంటారు కదా పాపని ఫస్ట్ నుంచి ఏ రకంగా టీచర్స్ క్లాసులు చెప్పేవాళ్ళు, మీ పాప ఏమని చెప్పేది? ఇక్కడ మీకు తెలిసి మార్నింగే వచ్చేవాళ్ళు పిల్లలు, ఈవినింగ్ నైట్ 8 వరకు ఉండేవాళ్ళు. అసలు ఏం డౌట్స్ వచ్చినా ఎంత క్లియర్గా, లైక్ మన ఇంట్లో ఎలా ఉంటుందో అలానే బాగా సార్ ఇది నాకంటే క్లియర్గా చెప్పడము. అంటే స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నారు, అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఈవెన్ సండేస్ కూడా వచ్చేది పాప. అంటే ఇంత కేర్ గవర్నమెంట్ స్కూల్ అంటే అది చాలా గ్రేట్. అసలుకి వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారో టీచర్లు, పిల్లలు కూడా అంత వాళ్ళకి సపోర్ట్ చేసినారు. అందుకే ఈరోజు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే నేను చెప్తున్నాను, టీచర్స్ డెడికేషన్ వల్ల పిల్లలు కూడా బాగా వస్తారు. అలాగే పిల్లలు కూడా కష్టపడాలి. ఈ స్కూల్లో అది మాత్రం పక్కా 100% అని చెప్పచ్చు. ఫైనల్ కూడా చెప్పండి మేడం, గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు, కార్పొరేట్ స్కూలు అనే ఈ తేడాన్ని ఎట్లా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఈ రిజల్ట్తో? ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు, కార్పొరేట్ స్కూల్ అని తేడా ఏం లేదు. బాగా చదివించాలి. అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అని కాకుండా రిజల్ట్ చూడాలి. ఫస్ట్ రిజల్ట్ తెప్పించిన అంటే అది ఏ స్కూల్ అయినా పర్వాలేదు. అంటే ఆ టీచర్స్ అంత బాగా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినారు, కేర్ తీసుకున్నారు. సో ఇది గవర్నమెంట్ స్కూలే, కానీ అంత రిజల్ట్ రావడం అంటే టీచర్స్ కృషి చాలా ఉంది.
సో ఎక్కడైనా టీచర్స్ పిల్లలకి హెల్ప్ఫుల్ ఉంటే ఏ కార్పొరేట్ స్కూల్ అయినా ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా మంచిగా వస్తుంది. సో అది ఈ స్కూల్లో నేను చూసినాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చూస్తున్నారు కదా, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని ఏకంగా 593 స్కోర్ చేసి జిల్లా టాపర్గా నిలిచింది. అయితే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం పాఠశాలకు సంబంధించి ప్రతి ఏడాది కూడా వరుసగా ఇది 5వసారి అనుకోవచ్చు ఇదే స్టేట్లో ది బెస్ట్ స్కూల్ అవార్డు కూడా తీసుకున్నటువంటి ఈ పాఠశాలలో మరోసారి విద్యార్థులు ప్రభజనం సృష్టించారు. ఏదైతే ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా 100%తో పాస్ అయ్యి జిల్లాకే ఒక గర్వకారణంగా నిలిచారు. ఇది ఇక్కడ వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ. ఇక 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి దిలీప్ ప్రతిభ చాటాడు. 576 మార్కులు సాధించి టాప్ ప్లేస్లో నిలిచాడు. తండ్రి టైలర్గా పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, తండ్రి కష్టాన్ని చూస్తే ఇష్టంతో చదివినట్టు దిలీప్ తెలిపాడు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధిస్తానని చెప్తున్నాడు. ప్రభుత్వం సహకరిస్తే IIITలో చదువుతానని దిలీప్ చెప్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థుల ప్రతిభపై మరింత సమాచారం చిత్తూరు జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. నమస్కారం, వెల్కమ్ టు వైకేటీవీ. నేను శివకుమార్. చూసుకున్నట్లయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏదైతే 10వ తరగతి ఫలితాలు అయితే రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనము చిత్తూరు జిల్లా పలమనేరు జెడ్పీహెచ్ స్కూల్లో ఉన్నాం మనం ఇక్కడ. సో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఇక్కడ ఒక అబ్బాయికి వచ్చేసి 576 మార్కులు రావడం జరిగింది. అబ్బాయి పేరు దిలీప్. వృత్తిరీత్యా వాళ్ళ నాన్న టైలర్ పని చేస్తుంటాడు. మరి అంత పేదరికంలో ఉన్నా కూడా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యేసి ఇంత మార్కులు తెచ్చుకోవడం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, అబ్బాయి కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి వైకేటీవీ వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తాం రండి. మనం ఇప్పుడు దిలీప్తో ఉన్నాము. ఈ అబ్బాయి ప్రభుత్వ పాఠశాల పలమనేరులో చదివి 576 మార్క్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైకేటీవీ తరపున కంగ్రాచులేషన్స్ బాబు, ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. చెప్పు బాబు, అసలు ఈ 576 మార్క్స్ రావడానికి నువ్వు ఎంతో కష్టపడి ఉంటావు. అట్లా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నీ కష్టం గురించి కావచ్చు. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నా పేరు దిలీప్. నేను ఇక్కడే పలమనేరులో ఉంటున్నాను. మా ఆర్థిక పరిస్థితి బాగోలేనందువలన మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము. మా నాన్న టైలర్ పనిచేస్తున్నారు. స్కూల్లో డౌట్ క్లారిఫై చేస్తూ బాగా కోఆపరేట్ చేస్తూ టీచర్స్ అందరూ సహాయం చేశారు. ఇంట్లో కూడా మా తల్లిదండ్రులు బాగా హెల్ప్ చేశారు. ఓకే, అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా? అంటే దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినావా, లేకపోతే ఈ స్కోర్ వస్తుందని చెప్పి అనుకున్నావా? ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే ఓకే, అంటే నీకు ఇన్స్పిరేషన్స్ ఎవరు? ఒక పక్క చూస్తే మీ నాన్న టైలర్ పని చేస్తారు, మీద ఒక పేదరికమైన కుటుంబం, గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నావు. సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? మా నాన్నగారే. మీ నాన్న ఇన్స్పిరేషన్. ఓకే ఫైన్. చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉన్నత విద్యలు నువ్వు చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితి కూడా సపోర్ట్ లేదు. సో ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే నువ్వేం చదవాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? ప్రభుత్వం నుంచి సహకారం వస్తే నేను IIITకి వెళ్తావు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, దిలీప్కి సంబంధించి వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళ నాన్నగారితో మనం ఏదో ప్రయత్నం చేస్తాం మనం. అందరికీ నమస్కారం. చెప్పండి అన్న, అసలు మీ అబ్బాయి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివి 576 మార్క్స్ తెచ్చుకున్నాడు. సో మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా గర్వంగానే ఫీల్ అవుతాను. కాకపోతే తగిన అనిపిస్తుంది, ఇంకా ఒకటి మార్క్స్ రావాల్సింది. ఓకే, నేను పూర్తిగా గవర్నమెంట్ హై స్కూల్ పలమనేరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. మా కృషి అనుకున్నా కానీ ప్రత్యేకంగా 8వ తరగతిలోనే ఈ మార్కులు వస్తాయని టీచర్ వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పినారు. ఓకే, ప్రధానంగా చంద్రమ్మ మేడం, రవీంద్ర నాయక్ సారు, రాజ్ కుమార్ సారు, పురుషోత్తం సారు, సిద్ధార్థ్ సారు, ప్రసన్న రాణి మేడం, హిందీ మేడం, అందరూ ప్రతి ఒక్కరు ఈ 100 చేస్తానని ఇచ్చినారు. ఎగ్జామ్స్ 4 గంటలకే వాళ్ళ క్లాస్ టీచరు ఫోన్ చేస్తారనమాట. నేను ఆయన వెంట ఒప్పుకోకుండా 4:15 మళ్ళీ ఫోన్ చేసి దిలీప్ డిగ్రీ ఇవ్వు అంటాం. డల్గా మాట్లాడితే లేదు ఇంకా నిద్రపోతాడు లేబుల్ అంటారు. చాలా చాలా బాగా ఈ కోర్స్కి మొత్తం ప్రభుత్వ పాఠశాల బాయ్స్ పలమనేరులో ప్రతి ఒక్కటి 3 స్కోర్ మొత్తం వాళ్ళది. ఓకే, మా అబ్బాయి చదివినాడు మాత్రం అంటే చెప్పింది మొత్తం టీచర్సే. వాళ్ళకి ప్రత్యేకమైన పాదాభివందనాలు. అన్న చూసుకున్నట్లయితే ఇది కాంపిటీషన్ లైఫ్. ఒక పక్క చూస్తే ప్రైవేటు స్కూల్కి సంబంధించి పెరిగిపోతున్న సందర్భంలో
మీ ఆర్థిక పరిస్థితి చూస్తే గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేశారు, మీ అబ్బాయి మంచి స్టూడెంట్ అని చెప్పి కూడా మీరే చెప్తున్నారు. సో మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తుంటే బాగుండేమో ఇంకా అని? సార్ 6th లో ఉండేది. ఫస్ట్ లో మా అబ్బాయి ఓఎల్ఎల్ స్కూల్లో బేసిక్ నేర్చుకున్నాడు. తర్వాత కొన్ని కారణాలు బయటపల్లి స్కూల్లో 1 year ప్రైవేట్. స్కూల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ మాత్రం 6th లో మాత్రం ఈ స్కూల్ ఇన్వర్స్ స్టూడెంట్ చదువుతాడా లేదా అనుకున్నాను. ఇక్కడ స్టూడెంట్ 92లో. ఓకే. మళ్ళీ 2010లో టీచర్గా కూడా వర్క్ చేస్తున్నాను వాలంటీర్గా. ఓకే. నేను బీఈడీ చేస్తున్నాను, జాబ్ రాలేదు కాబట్టి టైలర్ పని చేసుకుంటూ వాళ్ళు సాగుతున్నాను. టీచర్లు భరోసా ఇచ్చినారు ఇక్కడ. దిలీప్కి వచ్చేసి తెలుగులో 100కు 100 మార్కులు అయితే రావడం జరిగింది. సో ఇదే క్రమంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ తెలుగు టీచర్ గారు మనతో ఆయన మాట్లాడదాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో అబ్బాయికి 100 వచ్చినాయి. చెప్పండి సార్, అసలు అబ్బాయి స్కూల్లో ఎలాగ ఉండేవాడు, ఎడ్యుకేషన్ పట్ల ఏ విధంగా ముందుకెళ్ళేవాడు, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసినారా ఇంకోటి చేస్తారని చెప్పి? ఖచ్చితంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేశాము. ఓకే. మొదటి నుంచి కూడా అబ్బాయి రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రతి చిన్న తప్పులను కూడా మేము ఫస్ట్ నుంచే పరిశీలిస్తూ సరైన గైడెన్స్ ఇస్తూ 100కు 100 తెప్పించాలని మొదటి నుంచి మా ప్రయత్నం. ఒక 2 సబ్జెక్ట్స్ తప్ప నుంచి మిగతా అన్ని సబ్జెక్టులో ఆ అబ్బాయి యావరేజ్ మార్కులు కూడా మీరు చూస్తే 98.5% అవుట్ ఆఫ్ 100, అంటే కేవలం యావరేజ్గా 1.5 మార్క్ మాత్రం పోయింది 2 సబ్జెక్ట్స్ తప్ప. దీన్ని బట్టే ఆ అబ్బాయి క్యాపబిలిటీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే కాదు, ఏ గవర్నమెంట్ స్కూల్స్లో అన్నా టీచర్స్ చాలా క్యాపబిలిటీతో ఉంటారు. ఇక్కడ కావాల్సిందంతా ఏంటంటే నమ్మకం. ప్రజలు మమ్మల్ని నమ్మాలి, మేము కూడా చెప్పగలం బాగాని. 2, మాకు మరొకటి ముఖ్యంగా కావాల్సింది ఏమంటే పేరెంట్స్ వైపు నుంచి మాకు సపోర్ట్ కావాలి. మేము ఇక్కడ చెప్తాం. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే ఇంటికాడ అబ్బాయి చదువుతున్నాడా లేదా నెలకు ఒకసారి వచ్చి సార్ మా అబ్బాయి ఎలా చదువుతున్నాడని గైడెన్స్ ఫాలోఅప్ చేస్తున్నాడో, ఇలా ఎప్పుడైతే తల్లిదండ్రులు కూడా మాకు సపోర్ట్ చేస్తారో ఇలాంటి రిజల్ట్స్ ప్రతి పిల్లవాడి నుంచి ప్రతి స్కూల్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ తెలుగులో 100కు 100 కాదు, ఇలాంటివి ప్రతి సంవత్సరం కూడా మాకు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా జరిగింది. కంగ్రాచులేషన్స్ దిలీప్ ఫ్రమ్ అవర్ స్కూల్. ఇంకా ఆ అబ్బాయి ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. తండ్రి కష్టాన్ని చూసి ఒక విద్యార్థి మార్కుల పట్ల తండ్రి కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆ ఉపాధ్యాయులు చెప్పడం కూడా ఆ అబ్బాయికి ఉన్నటువంటి ఆసక్తి ఆ అబ్బాయికి ఇన్ని మార్కులు తెచ్చుకునేలాగా చేసింది చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఒక ప్రభుత్వ పాఠశాల చదివినటువంటి ఒక విద్యార్థికి ఈరోజు 570 మార్కులు అయితే రావడం జరిగింది. సో దీని పట్ల అబ్బాయి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పేసి మా వైకే టీవీ ద్వారా ఆకాంక్షిస్తూ కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.